శర్వా 35 మనమే మూవీ రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ మూవీకి సంబంధించిన వరకు నేను ట్రైలర్ కూడా చూడలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాతే ఈ మూవీ అనేది ఒకటి ఉందని గుర్తొచ్చింది. ఈ మూవీని చాలా జనరల్గా స్టార్ట్ చేశాను. చాలా గుడ్ స్టార్ట్ ఉంటుంది, ఎక్కువ డిలే ఉండదు. వితిన్ 10 మినిట్స్లోనే స్టోరీలోకి వెళ్ళిపోద్ది. చూస్తున్నంతసేపు నేనైతే ఎక్కడ స్కిప్ చేయలేదు, నాకైతే ఓకే అనిపించింది. నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే బీజిఎం. హేషం అబ్దుల్ వహీం అంట బీజిఎం మ్యూజిక్ అంతా ఇచ్చిన వ్యక్తి. సాంగ్స్ లిరిక్స్ కూడా బాగా నచ్చినాయి నాకైతే. ఒక మంచి సబ్జెక్ట్ ఇది, కంటెంట్ ఓరియంటెడ్ ఉంటుంది, చూడాలనుకుంటే చూడండి. అండ్ ఈ మూవీ టీం అనుకున్నంత సక్సెస్ అయితే వీళ్ళకి రాలేదు. కమర్షియల్గా కూడా మంచి ప్రాఫిట్స్ ఏం రాలేదు ఈ మూవీకి. సినిమా రిలీజ్ అయిన 1 ఇయర్ తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఈ విషయాల గురించి చెప్పాలంటే ఈ మనమే మూవీలో సజెస్ట్ చేయడానికైతే కొత్తగా ఏమి ఉండదు. అన్నీ చూసిన క్యారెక్టర్సే ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఏం సీన్ జరుగుతుందో ఊరికే గెస్ చేసేసేయచ్చు వెంటనే. ఈ స్టోరీ కూడా 2000 టైంలో ఆ స్క్రీన్ ప్లే కూడా ఆ టైమింగ్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. బట్ డ్రామా ఒక్కటి కొంచెం చూడగలిగేలా ఉంటుంది ఈ మూవీలో. డైరెక్టర్ శ్రీరామాదిత్య మంచి కంటెంట్ ఉన్న సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. దేవదాస్, సమంతకమణి ఈ 2 మూవీస్ నాకు బాగా ఇష్టం ఆయన తీసిన సబ్జెక్ట్స్లో. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ బాగా చేశారు. మెయిన్గా శర్వా గారు తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి యాక్టర్. ఆయన ఎస్పెషల్లీ ఆయన యాక్టింగ్ కంటే కూడా నాకు ఆయన మూవీస్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి కూర్చొని చూసేలా ఉంటాయి. తక్కువ బోల్డ్ సీన్స్, అసలు అడల్ట్ సీన్సే లేని తక్కువ స్కోప్ ఉండే లాంటి సబ్జెక్ట్స్ని ఎక్కువ, అటువంటి కంటెంట్స్ని ఎక్కువ సెలెక్ట్ చేసుకుంటారు ఆయన. శర్వా గారు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్స్ అన్నీ కూడా కంటెంట్ ఓరియంటెడ్ ఉంటాయి. అండ్ ఈ మనమే మూవీ కూడా అలానే ఉంటుంది, కంటెంట్ ఓరియంటెడ్ ఉంటుంది. స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఎక్కువ డిలే ఉండదు, చాలా ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోతుంది. పూర్తిగా కంటెంట్ మీద వెళ్తూ ఉంటుంది సినిమా. ఎక్కువ బోల్డ్ సీన్స్ ఉండవు, ఎటువంటి రొమాంటిక్ సీన్స్ ఉండవు. ఫ్యామిలీ అందరితో కలిసి కూర్చొని చూడొచ్చు. ఏదో ఒక సండే టైంలో, ఒక మధ్యాహ్నం ఫ్యామిలీతో కలిసి కూర్చొని భోజనం చేస్తున్న టైంలో ప్లెజెంట్గా ఎటువంటి టెన్షన్స్ లేని ఒక సరదాగా ఉండే మూవీ చూడాలనుకుంటే మాత్రం స్ట్రాంగ్లీ సజెస్టింగ్ యూ మనమే ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ, బై.